సంజీవిని క్షేమధామ వైద్య విధానాన్ని ఫ్రూగల్ మెథడ్ అనేది అంటారంట కదా, ఏంటి సార్ అది? అది సం మనకు సంవిధానం ఎలా ఉందో దాన్ని అనుబంధంగా 64ని చేర్చి ఒక క్రమబద్ధీకరణలో చేయడాన్ని ఫ్రూగలిటీ అని చెప్తాము. దాన్ని ఏదే విధానాన్ని ఒకదానికి లింక్ లేకుండా చేస్తారు. ఒకరు ఆకుప్రెషర్ చేస్తారు, ఒకరు మ్యాగ్నెటో థెరపీ చేస్తారు. ఏయో థెరపీలు డిఫరెంట్ మెథడ్స్లో వాళ్ళకి అనుకూలమైనట్టు చేస్తారు. నేను అంతే కాదు, ఎవరికి ఎలా, ఆ వ్యక్తికి ఏం కావాలి, ఎలా చేస్తే అతనికి మానసికంగా దృఢంగా కాగలరు అనే దాన్ని మనము చెప్తాము. ఇది అలైన్మెంట్ మెథడాలజీ. మనకు ఏది కావాలి, ముఖ్యంగా మన విశ్వశక్తితో కలవాలి, ఆ విశ్వశక్తితో అనుసంధానం కావాలనుకున్నప్పుడు మీ శరీరంలో ఉండే శక్తిని మీరు ఎలా దాన్ని అనుసంధానం చేసుకోగలరు, వీటినన్నిటినీ చేయడమే ఫ్రూగలిటీ అని చెప్తాము. ఫ్రూగలిటీ విధానము మనం ఒక్కరమే చేస్తా ఉన్నాము. ECFT, ఎమోషనల్ కంట్రోల్ ఫ్రీడమ్ టెక్నాలజీ, ప్రపంచంలో నేను ఒక్కడనే నేను ధైర్యంగా చెప్పగలను. ఛాలెంజ్ చేసినప్పుడు ఏ వ్యక్తికి కానీ సమాధానం చెప్పుకున్నాము. ఏదే విధంగా వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఉండాలి అనే దానికంటే ఎదురుగా ప్రశ్నించగలిగినప్పుడు నేను ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే శక్తి నాకు ఉంది. దాంతోపాటు నా శక్తి అనేది నేను చెప్పడం లేదు, నాకు ఆంజనేయ స్వామి ఇచ్చిన ఒక వరము, ఈ ఆనందము. ఇంకొకరు హైదరాబాద్ నుంచి నాకు త్రాటకం నేర్చుకోవాలని ఉంది, నేర్చుకోండి. అది విధి విధానాలు ఉన్నాయి. మీరు చెప్పిన దానికి నేను చేసేదానికి కాదు. యోగ విద్యల్లో త్రాటకము, కేవల కుంభకము కావాల్సిన ఉన్నాయి. కొంచెం అర్థం తెలుసుకునేసి మన యూట్యూబ్లో కావాల్సినంత మంది వస్తారు. నేను అలా చేయడం లేదు. మీకు మీ శ్వాస ద్వారా అమృతాన్ని మీరు సృష్టించుకోవడం ఎలా, అమృతం అనేది మీలో ఉంది, దట్ ఈస్ రియల్. వెన్ యూ వాంట్ టు మేక్ ఇట్ రియాలిటీ, యూ షుడ్ బి ప్రాక్టీస్, ఓన్లీ ప్రాక్టీస్, దట్ టు కన్సిస్టెంట్ ప్రాక్టీస్. క్రమబద్ధంగా మనము చేసుకోగలిగినప్పుడు మాత్రమే అది మన జీవితంలో ఒక మార్పుగా కనిపిస్తుంది, లేకపోతే ఏది కాదు. యోగాచార్య అనేసి అది వాళ్ళు కూడా ఒక ఒపీనియన్ ఇచ్చి ఉండారు, దాన్ని గమనించండి. వాళ్ళు 40 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినాము అని చెప్తారు. వాళ్ళని వాళ్ళు ప్రాక్టీస్ చేసిన దానికి ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండేదానికి ఏం వ్యత్యాసం ఉంది? ఇలా ప్రతిదాన్ని మనం డీటెయిల్గా చూస్తాము. మాట్లాడడం కంటే వాళ్ళకు మన శరీరంలో ఉండే ప్రతి కణానికి మైటోకాండ్రియాని యాక్టివేషన్ చేయడం ఎలా, మెసెంజర్ RNA ఏమి, DNA ఏమి, వీళ్ళకు ఊరికే చెప్పడంతో ఉపయోగాలు లేదు, నిరూపించడంలో ఉంది. నిరూపిస్తాము. ఇప్పుడు చాలా ఎక్కువ మంది శ్వాసను అట్లా చేస్తే ఇట్లా చేస్తే అని చెప్తారు. అట్లా చేస్తే ఇట్లా చేస్తే కాదు, అది ఎలా చేయాలి, సింపథెటిక్ నర్వ్ సిస్టమ్ ఏమి, పారాసింపథెటిక్ ఏమి, అటానమస్ నర్వ్ సిస్టమ్ ఏమి, మనకు లోపల పోయినప్పుడు రెటికులర్ ఆర్టికులేట్ సిస్టమ్ ఎలా చేంజ్ చేయాలి, ప్రతి ఒక్కదాన్ని ఇన్ డీటెయిల్గా చెప్తా పోతాము. దాన్ని ఒక విధి విధానాలు అనేది కాదు, మీకు ఏం అనుకూలము, అందరికీ నేను ఇదే సిస్టమ్ చేస్తాను అనేది కాదు. మీ మెదడు మీ యొక్క ఇష్టాలు, కష్టాలు, నష్టాలు లాభంగా మార్చుకోవడం ఎలా, మీ ఆరోగ్యాన్ని నుంచి ప్రతి ఒక్కటి, ధనాకర్షణ, జనాకర్షణ, ఏం కావాలి, ఎలా కావాలి. నేను నిజంగా చెప్తాను, ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి విధి విధానాలలో వాళ్ళు రియల్ ఎస్టేటు, గోల్డ్ మర్చెంట్స్, కావాల్సినంత మంది దగ్గర ఒపీనియన్ మనం తీసుకోవాలి. సార్ మామూలుగా పేషెంట్లు ఎన్నో సంవత్సరాల నుంచి మెడిసిన్స్ మింగుతూ ఉంటారు ఈ షుగర్ కోసం. వాళ్ళని మీరు ఇక్కడ నుంచి డ్రగ్లెస్ థెరపీ, ఇది ఇక మీరు షుగర్ మింగే అవసరం రాదు అంటే వాళ్ళు భయపడరా సార్? అంటే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, తక్కువైంది అయినా కానీ మీరు మెడిసిన్ వదలకూడదనే డాక్టర్లే ఎక్కువ మంది ఉండారు. బీపీ 0 అయింది, 0 అంటే 120/80 నార్మల్. ఆ నార్మల్ ఎలా వచ్చింది? ఇప్పుడు నార్మల్ అనే దాన్ని ఎవరు చేస్తా అన్నారు? WHO ఖచ్చితంగా చెప్పడం లేదు, ఏదే సంస్థ ఏది చేయడం లేదు. ఏమేమి చెప్తే ఎవరికి వాళ్ళు చేసుకునేసిన ఒక అద్భుతమైన అభూత కల్పన. 120/80 నార్మల్ అనేసి ఎవరు చెప్తా అన్నారు? ఎలా కనుక్కున్నారు? 1000 మందిని పరీక్ష చేస్తే ఆ 1000 మందిలో ఉండే ఆవరేజ్ అనేది ఏమి ఒక దేశానికి మారుతూ ఉండదు. ఎందుకు మారుతుంది, ఎలా అని చెప్పినప్పుడు HbA1c ఎలా దాన్ని నియమం అని చెప్తారు. కొన్ని చోట్ల నిజంగా మానసిక హింసించడానికి మాత్రమే ఈ టెస్టులు ఉన్నాయని చెప్తాను. అయినా నేను ఎందుకు టెస్ట్ చేపిస్తాను అనే దానికి కూడా కారణాలు చెప్తాను. నాకు నిజంగా టెస్టింగ్ అవసరం లేదు, అయినప్పటికీ మనం నిరూపించాలి. ఇప్పుడు ఎక్కడ కూడా ఇది ఉనింది, ఇంతకు వచ్చి ఉండదు అని చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు నమ్ముతారే కానీ లేకపోతే ఎవరు ఏమి నమ్మరు. మిమ్మల్ని ఎలా నమ్మాలి, మిమ్మల్ని ఎందుకు నమ్మాలి, ఇవన్నీ కూడా ప్రశ్నలే. ఆ ప్రశ్నలు చేయగలిగినప్పుడు
ఆ ప్రశ్నలకు మనం సమాధానం చెప్పడం కంటే నిరూపించాలి. ప్రతి ఒక్కరిలో ఏముండదు, మాకేం లాభం అనే దానికంటే నిజంగా చేస్తారా అనే తొంగి చూడడమే ఎక్కువైంది. ఆ తొంగి చూడడానికి నిలపడానికే మనం ఫ్రీగా చేసినాము. ఓకే. ఇప్పుడు మనం అలా కాదు, తొంగి చూడడం కాదు, వదినగా వచ్చి ఛాలెంజ్ చేయండి. ఇప్పుడు అది ఛాలెంజ్ అని నేను ఆ మాట అనను, కాకపోతే కొద్దిమంది ఆ పదాలు ఉపయోగిస్తూ ఉంటారు సమాజంలో. ఆ సమాజానికి మనం అర్థమయ్యేటట్లుగా ఛాలెంజ్ అనే పదం ఉపయోగించినాను. నేను నిజంగా ఛాలెంజ్ చేసే వ్యక్తిని కాదు. ఏమున్నా నేను నా వెంకటేశ్వర స్వామి, నా ముఖ్యమైన ఆంజనేయ స్వామి దగ్గర తలోంచి కళ్ళు పట్టుకుంటాను, వాళ్ళ దగ్గర తొడదెడతాను. మామూలు మనుషుల దగ్గర తొడదెడితే కాదు, వాళ్ళు ఎదవలు. వాళ్ళకి బది ఆ చదివిన దాని మీద నమ్మకం లేనప్పుడే ఏరే వాళ్ళ మీద పడి తనకలాడతారు. నేను అలా కాదు, నా మీద నమ్మకం ఉంది, నా చదువు మీద నమ్మకం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా నేను చదివిన హోమియోపతి మెడిసిన్లో ఉండేదేమి వైటల్ ఫోర్స్ అనేసి. ఆ వైటల్ ఫోర్స్ అంటే ఏమి? విశ్వశక్తి, మనలో ఉండే శక్తి. అద్భుతాలను మనమే సృష్టించుకుందాము అనేసి నేను ఈ విధి విధానాలను పాటిస్తాను. 100% నేను చూపించగలననే ధైర్యం ఉంది. కాకపోతే ఎవరైతే సరిగా పాటించరో వాళ్ళకి 2-3% తక్కువ కావచ్చు, అంత తప్పగా నాది ఫెయిల్యూర్ లేకపోతే 50% రావచ్చు అనేది నేను నమ్మను. మీరు హోమియోపతి, యోగా, సైకాలజీ ఇంకా రకరకాలు మిక్స్ చేసి మరీ చేస్తున్నారు. ఇన్ని మిక్సింగ్ అనేది ఎలా పనిచేస్తుంది సార్? నాకు అర్థం కాలేదు. ఇది ఒకరికి ఏం అవసరము, ఒక వ్యక్తికి ఏం అవసరము, ఎన్ని విధానాలు నేర్చుకోవడానికి నేను 40 సంవత్సరాలు నా ప్రాక్టీస్, నా అనుభవాన్ని ఉపయోగించుకున్నాను. ఈ 40 రకాలు కాకంటే మనం ఏదైనా కానీ ఆ పద్ధతులను మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఏ మనిషికి ఏం ఉపయోగం అవుతుంది, ఉపయోగపడిన దాన్ని ఎంత మాత్రం మనం వాళ్ళకు జస్టిఫికేషన్ చేస్తా ఉన్నాము. న్యాయం చేయాలి. నలుగురిని విమర్శించడంతో నేను పెద్దవాడిని అవుతామనేది కాదు, విమర్శించకుండా వాళ్ళ జతలో ఉండి నిరూపించాలి. నిరూపించగలిగినప్పుడు మాత్రమే మనము నిర్ధారణ చేయగలము. అది మాత్రమే సంతోషపెడుతుంది మనల్ని, మన ఆత్మను, వేరే వాళ్ళని కూడా. అది తప్పించి వేరే విధం లేదు. ఇంకొకటి సార్, మీరు ఆహారమే ఔషధం అంటారు. అవును. సో అంటే కాన్షియస్ ఫుడ్ హ్యాబిట్స్ మీరు చెప్తుంటారు, ఏంటి అవి? కాన్షియస్ ఫుడ్ హ్యాబిట్ అన్నప్పుడు మనకు శరీరంలో ఏది ఇష్టమవుతుంది. ఇప్పుడు నాకు నేను 74 కేజీలు అయినాను. నా వెయిట్ నేను చూసుకునేది, నాకు నా హైట్ వెయిట్ ప్రకారం నాది లాస్ట్ 40 years ఐఎమ్ మెయింటైనింగ్ 70 kgs. ఇది దీంట్లో ఆటోఫేజ్ అనేసి ఒకటి ఉంది. ఆటోఫేజ్ అని చెప్తే మనకు చుట్టూ మన ఇక్కడ అడిపోస్ టిష్యూ అని చెప్పేసి వైట్ ఫ్యాట్, బ్రౌన్ ఫ్యాట్. బ్రౌన్ ఫ్యాట్ నుంచి మన శరీరంలో ఎక్కువగా ఉన్నప్పుడు ఏం కాదు. అదే వైట్ ఫ్యాట్ పెరిగితే ఏమవుతుంది, మన కడుపు ముందుకు వస్తుంది, మనకు పిల్లలు అని చెప్తాం, బటక్స్ ఎక్కువ లావ్ అవుతాయి, తొడలు ఎక్కువ లావ్ అవుతాయి, కార్డియాక్ ప్రాబ్లమ్స్, లేనిపోని ఇబ్బందులు అవుతాయి, ఊపిరికి సరిగా అందుకోపోవడము. దీనికి కారణం ఏమి అని చెప్తే మనలో ఉండే డయాఫ్రమ్ మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఇవన్నీ కూడా తక్కువ చేసుకోవడానికి నేను లాస్ట్ 6 daysగా, అంటే లాస్ట్ 1 weekగా నేను ఫ్రీక్వెంట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, రాత్రి భోంచేయను, ఉదయాన్నే భోంచేయను, మధ్యాహ్నం మాత్రం ఒకే పూట భోజనము. మనం ఎలా ఉండగలుగుతా అన్నారు, ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్తాను. నాలో నేనేం తీసుకుంటాను, నీళ్లు తీసుకుంటాను. వేరే వాళ్ళు అది తీసుకో, ఇది తీసుకో, ఇదంతా కథలు నేను చెప్పను. మీరు కావాల్సినంత, దాహం అయినంత కాదు, ఆకలి అయినంత నీళ్లు తాగండి. నీళ్ళు ఈజీగా మన శరీరం నుంచి బయటకు వస్తాయి. అవును. మీరు ఎంత ఎక్కువ తాగుతారో అంత ఈజీగా బయటకు వచ్చేస్తాయి. మనలో ఉండే అసిడిక్ యాసిడ్స్, HCl అనేది ఏముందో దాన్ని అంతా కూడా బయటికి దోస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మనలో ఉండే కొవ్వు పదార్థాలు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి.